సత్సంగం ఏంటి ఉద్దేశం ఏంటి? ఆ రోజు ఏదో ఒక ప్రిన్సిపల్ ఫాలో చేసుకుని డైరీలో రాసుకోండి. ప్రతి ఒక్కరు, చిన్నదో పెద్దదో. మిగతా వాళ్ళకంటే భిన్నంగా మా సాంప్రదాయమే వేరు అన్నారు బాబా. ఏ రకంగా వేరుని మీరు చూపిస్తున్నారు? 360 రోజులు మనం ఒక వీక్కి ఒక ప్రిన్సిపల్, దీన్ని నేను ఫాలో చేయాలి. చిన్నదో పెద్దదో, అందరూ అన్ని పెద్దవి చేయాల్సిన అవసరం. నేను మిమ్మల్ని కష్టపడమని చెప్పడంలా, చిన్న చిన్నవన్నీ చేయండి. మంచివి మనకు కానీ, పక్కన వాడికి కానీ, సమాజానికి కానీ మంచి అయ్యేటువంటిది ఒకటి చేయాలి. దాంట్లో మనం విశిష్టత బయటపడాలి. అబ్బా వీళ్ళు సాయిపదం వాళ్ళరా, వాళ్ళ పద్ధతి అనగలిగి ఉండాలంతే. అలా మీరు ఉంటే నాకు సంతోషం. చిన్న ప్రిన్సిపల్ ఫాలో చేసిన సంతోషం. ఇంకా బాబాకి దగ్గర అవుతారు. మన లైఫ్ కూడా కరెక్ట్గా ఆయన చూసుకుంటాడు. అన్ని మిగతా ఇవి మీరు చూసుకోండి, మీతో అంతా ఆయన చూసుకుంటాడు. దేనికి మనకి లోటు పడాల్సిన అవసరం లేదు. మనం అవి చూసుకోవటం మానేసాం. బాబానే చెప్పారు, ఎందుకు నేను మీ కష్టాలు తీరుస్తాను, మీకు ఎందుకు రక్షణ ఇస్తానని. అంటే ఆయన వదలుచుకుంది ఏదో ఉన్నది. పిల్లవాడిని స్కూల్కి పంపించడానికి కోసం చాక్లెట్లు ఇవ్వటం లాంటిది. నేను ఇంకో చాక్లెట్ ఇస్తాను స్కూల్కి పో అని చెప్పి. మనం ఏం చేస్తున్నాం? చాక్లెట్ల కోసంగానే స్కూల్ అని చెప్తున్నాం, చాక్లెట్ తినేసి స్కూల్కి పోవటంలా. 4 రోజులు ఇస్తాడు, 5 రోజులు ఇస్తాడు, 6 రోజున చాక్లెట్ ఇవ్వటం మానేస్తాడు. అవి కూడా ఉండవు. కాబట్టి ఈ చాక్లెట్లు అంతా ఎటువంటివి అంటే మనం అటువంటి ప్రిన్సిపల్స్ మనం ఫాలో చేసేదానికి. అసలు మన ప్రిన్సిపల్స్ ఏమిటి అర్థం చేసుకోండి. వాటిని మనం ఎంతవరకు ఫాలో చేస్తాం. ఫాలో చేయలేకపోవచ్చు, మనకేం లేదు. కానీ చేయాలనేటువంటి తపనన్నా ఉండాలి. అట్లీస్ట్ ఆ ప్రయత్నం అన్నా ఉండాలి. బాబాకి అందరం పిల్లలు తప్పులు చేస్తుంటాం, పోతుంటాం. దాని గురించి ఏం లేదు. దీంట్లోంచి నేర్చుకుంటాం. మనం నేర్చుకుని మళ్ళీ రెక్టిఫై చేసుకొని పోవాలి. ఒకసారి తప్పు చేసిన తర్వాత మన తప్పు ఎందుకు చేస్తాం, ఎలా చేస్తున్నాం, ఏ కారణాల ద్వారా చేస్తున్నాం, ఏ పరిస్థితుల ద్వారా చేస్తున్నాం అనే విషయం మనకు అర్థమవుతుంది కనుక ఇక అమాయకంగా పడమంటండి మన భ్రమల్లో. బాబా యొక్క నిజమైన తత్వం ఏమిటి, అది నిజంగా ఫాలో చేయటువంటి ఎలా ఫాలో చేయాలి, మన స్పెషల్ ఇదేంటి, బాబా మా సాంప్రదాయమే వేరన్న బాబా యొక్క తత్వం ఏ రకంగా మనం చూపించాలి అనేది నిరూపించండి ప్రపంచానికి. అది చేయండి, నాకు సంతోషమైంది. డాక్టర్లు ఉన్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇప్పుడు వారానికి ఒకసారో నెలకు ఒక్కసారో, డబ్బు లేదు కొంచెం కష్టంగా ఉండేటువంటి వాడికి ఉచితంగా చేయండి. మనం ఏం చేస్తాం, ఎటువంటి యాక్టివిటీస్ చేస్తాం, దాన్ని సోషల్ సర్వీస్ యాక్టివిటీ చేస్తాం. ఫోన్ చేయగానే మేము మాట్లాడుకోవటం, ఈరోజు ఏంట్రా నువ్వేం ప్రిన్సిపల్ చేశారా అది మాట్లాడుకోండి. ఈరోజు నేను అబద్ధం చెప్పకుండా అనుకుంటాను, నువ్వు గురించి చెప్పాల్సి వచ్చింది. ఈరోజు చెప్పేశాను కనుక పనిష్మెంట్ ఏంటంటే 2 days పెట్టుకుంటాను. మీకంటే మీరు పోటీ అది చేసుకోండి. చూడండి ఎంత తమాషగా, ఎంత నైస్ గా ఉంటుంది. మీ లైఫ్ లోనే మీకు ఎంత ఒక మానసికంగా గానీ, ఆరోగ్యపరంగా గానీ, బాబా మహిమ పరంగా గానీ ఎంత ఆనందం పొందుతారో చూసుకోండి. మీ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఇంకా అందరూ కూర్చొని అందరూ మాట్లాడుకొని ఈ రోజు మనం ఈ రిజాల్వ్ తీసుకుంటాము. ఈ 1 week ఎవరిని గురించి కూడా పొరపాటు కూడా చెడుగా మాట్లాడను. ఈ వారం నుంచి నేను కరెక్ట్ గా 7 గంటల 8 గంటల దాకా బాలనామం చేసుకుంటాను. ఇట్లా ఏదో ఒకటి నేను చెప్పేటువంటి ఒక నియమం పెట్టుకుని, ఒక రిజాల్వ్ పెట్టుకుని నెక్స్ట్ వీక్ మళ్ళీ వచ్చిన తర్వాత ఎంతమంది చేయగలరు, ఎంతమంది చేసుకోలేదు. దెన్ యూ సీ ద ప్రోగ్రెస్. మీ ప్రోగ్రెస్ కార్డు మీ చేతిలోనే ఉంది. మీ ప్రోగ్రెస్ కార్డు దిద్దేవాళ్ళు మీరే, ప్రోగ్రెస్ కార్డు సంతకం పెట్టేవాళ్ళు మీరే. ఏమి ఇంతకాలంగా సత్సంగానికి పోతున్నాం, మళ్ళీ ఏం మార్పు లేదు గురువు గారు, మేము అట్లాగే ఉండేట్టుగా ఎట్లా ఉంటారు మరి? మీకు సిలబస్ లేదు, లెసన్ ప్లాన్ లేదు, ఒక ప్రోగ్రెస్ కార్డు లేదు, ఒక టెస్ట్ లేదు, ఒక అసైన్మెంట్ లేదు. స్కూల్కి పోతున్నారు, వస్తున్నారు. నియమం పెట్టుకుంటారు సార్. నియమం వెనుకున్న రహస్యం ఏంటి? ఉదయమే 6 గంటలకి నువ్వు నిద్ర లేవాలంటే ఇంత కష్టం. 6 సరే లేచి పెట్టగలగాలి అనే స్పిరిట్ నీలో కలిగజేస్తుంది. ఒక ఎఫర్ట్కి ఒక రూపాన్ని ఇస్తుంది. తర్వాత మైండ్ మన కంట్రోల్లో ఉంటుంది. ఈ ఎఫర్ట్ని త్వరగా తీసుకుపోయేటువంటిది ఇందాక లేజినెస్, అవి మన కంట్రోల్లో ఉంటుంది. కంట్రోల్లో ఉండటం వల్ల ఏమవుతుంది, బాగా తినాలనిపిస్తుంది. నీ బ్యాంక్ నిండా డబ్బులు ఉన్నాయి, తినగలవు. కానీ నీ హెల్త్ బాగలేదు, నీ లివర్ బాగలేదు, స్టమక్ బాగలేదు, తింటే డయేరియా, తినకపోతే ఆకలి.
అట్లా కాకుండా ఎంత పడితే అంత తిని అరాయించుకునే శక్తిని ఇచ్చేటటువంటిది నియమం. బాబా అన్నీ ఇస్తాడు నీకు, అనుభవించడానికి ఏముంది. సత్సంగం అని అన్నారు, కూర్చున్నాను, నిద్ర వస్తుంది, తూగుతున్నాను. అట్లా నిద్ర రాకుండా మనసుని నియమించుకోగలగాలి. అది నియమం ఇస్తుంది ఆ బలాన్ని. అందుకని నియమం కాదు, బాబా గ్రేస్ని అనుభవించే శక్తి నీకు ఇచ్చేటువంటి నియమం.